ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారిగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు అనే ఒక విషయం గురించి ఉపదేశాన్ని వినబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమానికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోక తండ్రి, నీ నామమునకైన లేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఏదైతే నీ బిడ్డలకు నేర్పించాలని నా హృదయంలో ఉంచినారో తండ్రి, నేను చెప్పుచుండగా నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ చాటును నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న మాట సూటిగా స్పష్టంగా నీ బిడ్డలకు తండ్రి చెప్పుచుండగా వారికి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని తండ్రి, ఆలోచించే జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున మిక్కిలి బతిలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోక తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. దేవుడు ఒక్కడే దేవుడు మనకున్నాడు, ముగ్గురు కాదు. దేవుణ్ణి ముక్కలు చేయొద్దు, దేవుడు ఒక్కడు మాత్రమే. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, అంత మహారౌద్రం కలిగిన వాడు, భయంకరుడు. ఏం మాట్లాడుతున్నారు? ఇద్దరు ముగ్గురు అని మాట్లాడుతున్నారు. ఒక్కడు మాత్రమే దేవుడు. ఆయన పేరు యెహోవా. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఉండుననువాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. సర్వంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు. భూమిని, ఆకాశాన్ని, సమస్తమును సృష్టించినవాడు, పరిపాలిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు, ఉనికిలో ఉంచుతున్నవాడు, క్రమాన్ని పెట్టుతున్నవాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేయుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం. ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని రాసింది. ఇజ్రాయేలు ప్రజలారా వినండి, యెహోవా ఒక్కడు మాత్రమే దేవుడు అనే విషయాన్ని గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. మన దేవుడైన యెహోవా, ఇజ్రాయేళ్లకు దేవుడైన యెహోవా, సర్వ సృష్టికర్త అయిన యెహోవా ఒక్కడు మాత్రమే దేవుడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత క్లియర్ గా వాక్యం తెలియజేస్తా ఉన్నది. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఒక్కడు మాత్రమే దేవుడు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇజ్రాయేలు ప్రజలారా వినండి, యెహోవా ఒక్కడు మాత్రమే దేవుడు. నిండు మనసు కలిగి, నిండు హృదయం కలిగి, నిండు బలము కలిగి దేవుణ్ణి ప్రేమించాలి అనేక మాటను అక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు గ్రంథకర్త మోషే గారు తెలియజేస్తా ఉన్నాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని క్లుప్తంగా మనకు 6వ అధ్యాయము 4-5 వచనాలలో మనకు గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1వ కొరింథీయులకు రాసిన
పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. ఆకాశమందైనను భూమి అందంతైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కటే దేవుడు ఉన్నాడు. ఆయన మనకు తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను అని రాసింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్క దేవుడే మనల్ని కూడా సృజించాడు. ఆయనే సమస్తాన్ని నడిపిస్తున్నాడు. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ఆయన మాత్రమే సృష్టికర్త. ఆయన మనకు జీవాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభువు కూడా ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. యేసుక్రీస్తు ప్రభు నరుడు మాత్రమే. తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడు. సర్వ లోకాలకు ఆయనే దేవుడు. సర్వ సృష్టికి ఆధారభూతుడు. సర్వ సృష్టిని కలగజేసిన వాడు ఒక్కడే. ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ప్రియమైన దేవుని పిల్లల మరి యొక్క మాటను మనం నేర్చుకుందాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం. మనకందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృజింపలేదా అనే విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త మలాకి గారు తెలియజేస్తా ఉన్నాడు. మనందరికీ తండ్రి ఒక్కడే కదా అని ప్రశ్న వేస్తున్నాడు. ఒక్క దేవుడే మనల్ని సృజించలేదా అని అంటున్నాడు. తన హస్తాలతో ఒక్క దేవుడే మనల్ని సృజించాడు కదా, ఆయనే మనకు తండ్రి అని ఖచ్చితంగా మనకు మలాకి ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు తెలియజేస్తా ఉన్నాడు అంటే, దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుణ్ణి మరిచి అన్య దేవతల యొక్క మనుషులతో స్నేహం చేసి వారితో సంబంధం ఏర్పాటు చేసుకొని వారి పిల్లలను వీరి పిల్లలు వారు చేసుకుంటూ లోకానుసారంగా జీవించుతూ విగ్రహారాధన వైపు మళ్ళారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ విధంగా చేయడము దేవునికి ఇష్టం లేదు. దేవుని యొక్క ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. మనకందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే కదా, ఆయన మనల్ని సృజించాడు కదా, ఆయనకే ఆరాధన చేయాలి, ఆయననే స్తుతించాలి, ఆయనను మాత్రమే గణపరచాలి కదా. మీరు ఇతర విగ్రహాల వైపు ఎందుకు వెళ్తున్నారు? అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? లోకానుసారంగా శరీరానుసారంగా ఎందుకు జీవిస్తున్నారని మలాకి గారు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, 1వ అధ్యాయము 6వ వచనము మలాకి గ్రంథంలో ఉన్న మాట ఒకసారి చదువుకుందాం. తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. మీరు నాకు గణపరచట్లేదు, మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, మీరు నాకు కుమారులు. గద్ద తన రెక్కల మీద ఏ విధంగానైతే తన పిల్లలను మోసుకొని వెళ్తుందో, నేను ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి మిమ్మల్ని కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వచ్చి నన్ను మాత్రమే ఆరాధించాలని సర్వ సృష్టికర్తను నేనే దేవుడను, మీ దేవుడను, మీ తండ్రిని అని చెప్పినా కూడా నా మాటను నిర్లక్ష్యం పెట్టి నా మాటను త్రోసివేసి మీరు లోకానుసారంగా అనేకమైన చెక్కతోని చేసిన దేవతలకు, కర్రతోని చేసిన దేవతలకు, మట్టితోని చేసిన దేవతలకు, ఆ రాయితోని చేసిన దేవతలకు, బంగారంతో చేసిన దేవతలకు, లేకుంటే ఉన్నత స్థలాల మీద పచ్చని ప్రతి చెట్టు కింద చేసే దేవతలకు, అనేకమైన ఆకాశంలో ఉన్న ఆకాశంలో ఉన్న గ్రహాలకు, తోకచుక్కలకు, నక్షత్రాలకు మీరు మొక్కుతున్నారే, అవన్నీ కూడా నేను తయారు చేసిన నా హస్తకృతాలు కదా, వాటిని ఎందుకు మీరు పూజిస్తున్నారు? దేవుణ్ణి నన్ను పూజించాలి, నేను తండ్రిని మీకు. అయితే తండ్రికి రావాల్సిన ఘనత మీరు నాకు ఎందుకు ఇవ్వట్లేదని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఇక్కడ విషయం ఏమర్థం అవుతుంది? దేవుడు ఒక్కడే. దేవుడు ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఒక్క దేవుడు మాత్రమే. ఒక్క దేవుడే మనల్ని సృజించాడు అని రాసింది. ప్రియమైన దేవుని పిల్లారా, 100వ కీర్తన 3వ వచనంలో ఏముంది అంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము,
మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపేడి గొర్రెలము అని రాసింది ప్రియమైన దేవుని పిల్లారా. దేవుని ప్రజలం మనమందరము. దేవుని యొక్క హస్తముల చేత మనము రూపింపబడిన వారము. మన తండ్రుల గర్భాల నుండి తల్లిలోనికి, తల్లి నుండి భూమి మీదకి దేవుడు మనల్ని తన హస్తముల చేత, దేవుడు మన తల్లుల గర్భాలలో ఉన్నప్పుడే మనల్ని అన్ని అవయవాలను తయారు చేసి రూపించి మనల్ని భూమి మీదకి తీసుకొని వస్తున్నాడు. భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత కూడా మనల్ని పోషిస్తున్నాడు. ఆహారాన్ని ఇచ్చి, బట్టనిచ్చి, మనకు కావలసిన వనరులను ఇచ్చి, అయినా కానీ మనం మర్చిపోయి మనకు డబ్బును బట్టి, మన అధికారాన్ని బట్టి, మన హోదాను బట్టి, మనకున్న పిల్లలను బట్టి, మనకున్న ఘనతను బట్టి, కీర్తిని బట్టి దేవుని మర్చిపోయి దేవుని పక్కకు పెట్టుకొని మనకున్న కడుపే దేవుడని, మనకున్న వస్తువులే దేవుడని, మనకున్న స్నేహితులే దేవుళ్ళని అనేక విధాలుగా దేవుని పక్కకు పెట్టి దేవుని విస్మరించి లోకానుసారంగా జీవించి దేవుడు కాని వాటి మీద మన మనసు పెట్టుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటివి చేయడం దేవునికి ఇష్టం లేదు. నన్ను గణపరచాలి, నన్ను స్తుతించాలి, నన్ను మహిమపరచాలి. ఎందుకు అంటే నేను మీ దేవుడను, నేను మిమ్మల్ని కన్నాను, మిమ్మల్ని పోషిస్తున్నాను కనుక మీరు నాకు రావాల్సిన ఘనత నాకు మాత్రమే ఇవ్వాలి, వేరే దేనికి ఇవ్వకూడదు అని దేవుడు కరాఖండిగా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న మాటను మనము చదువుకుందాం. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతను పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే ప్రవక్త ద్వారా, అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఆయనను పిలిచాను, నేను చూపించే ప్రదేశమునకు వెళ్ళు అని నేను చెప్పాను. ఆ మాట మీద నాకు అతను విధేయుడై ఉండి అతను నేను చూపించే ప్రదేశానికి, కనాను దేశానికి వెళ్ళి అక్కడ నివసించాడు, నాకు బలులు అర్పించాడు, నా యొక్క ఇష్టానుసారంగా నడిచాడు, నాకు స్నేహితునిగా ఉన్నాడు అబ్రహాము ఒంటరిగా ఒక్కరినే పిలిచాను. నేను అతని నుంచి గొప్ప జనాంగాన్ని చేస్తానని మాట ఇచ్చాను, చేశాను, ఆయనను ఆశీర్వదించాను, అతనికి అనేకమైన జనాలకు తండ్రిగా చేశాను. చూశారు కదా మీరు. అందుకని ఆ మాట నెరవేరింది యేసుక్రీస్తు ద్వారా. ప్రియమైన దేవుని పిల్లలారా, అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమందిగా అగునట్లు నేను చేశాను అని దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. అనేక మందిని ఆయన నుండి ఉద్భవింపజేశాడు. ఏమైనా దేవుని పిల్లరా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? తాను మాట సెలవీయగా అప్రకారమైన సర్వ సృష్టి కూడా తన మాట చేత కలిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, నన్ను తండ్రుల నుండి తల్లిలో నుంచి భూమి మీదకి తీసుకొని వస్తున్నాడు. మొదటి ఆదామైతే తన హస్తముల చేత మట్టితో తయారు చేశాడు. నాసికారంధ్రంలో దేవుని యొక్క ఆత్మను పంపిస్తే ఆ మానవుడుగా లేచి నిలబడి ఈనాడు 800 కోట్ల జనాంగము ఆ ఒక్కరి నుంచే వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లరా, అదే విషయము అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 26-27వ వచనంలో ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ ఉన్నవారు తెలిసి చదవాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏమని అంటే 17వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, యావత్ భూమి మీద కాపరముండుటకు ఒకరి నుండియే ప్రతి జాతి మనుషులను సృజించాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక ఆదాము నుండే ప్రతి మనిషి భూమి మీద ఆరిన నేల మీద జీవిస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 800 కోట్లు, చనిపోయిన 1000 కోట్లు కూడా ఒక ఆదాము నుండే దేవుడు కలగజేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విషయం గుర్తించుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట తెలియజేస్తాను. ఒక్కటే దేవుడు ఉన్నాడు. లక్షల మంది, కోట్ల మంది, 2 కాదు, 3 కాదు, ఒకటే దేవుడు. ఆయనను ఏ విధంగా ఆరాధించాలంటే ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. అదే విషయం యేసుక్రీస్తు ప్రభు కూడా దేవునిని ఆరాధించి వారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి అని మనకు యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా,
ఏమని అంటే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అనేక విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ దేవుణ్ణి ఆరాధించి మనల్ని కూడా ఆ విధంగానే ఆరాధించమని చెప్పాడు. ఆరాధించవలసింది ఎవరిని అంటే దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ముగ్గురు కాదు, ఇద్దరు కాదు, ఒక్కటే దేవుడు. ఆయనే యెహోవా. ఆయన మనకు తండ్రి. ఆయన పెద్ద అక్షరాలతో రాసి ఉన్నది ఏదైతే ఉందో అది ప్రభు అని రాసి ఉందో అది దేవుని గురించి. చిన్న అక్షరాలతో రాసింది ప్రభు అని రాసింది, చిన్న అక్షరాలతో రాసింది యేసుక్రీస్తు ప్రభు గురించి. ప్రేమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమని చెప్తున్నాడు మరి దేవుని గురించి? ఒకసారి యేసుక్రీస్తు ప్రభు అన్న మాట గురించి మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి పరిశీలన చేద్దాం. కొత్త నిబంధన గ్రంథము మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు. నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునది మొదటి ఆజ్ఞ అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ప్రతి ఒక్క జనాంగానికి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, 12వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తెలియజేస్తా ఉన్నాడు. తన శిష్యులకు తెలియజేశాడు, శిష్యులు కూడా మనకు తెలియజేస్తా ఉన్నారు. మార్కు సువార్తలో చెప్పిన మాట మరి ఒకసారి చదువుకుందాం. ఆలోచన చేయగలరని ఈ మాటలన్నీ కూడా పరిశీలించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎట్టి పరిస్థితులలో దేవుడు ఒక్కడే, దేవుడు ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ఆరాధించాలి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. ప్రేమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభును ఎట్టి పరిస్థితులలో దేవుని స్థానంలో పెడితే ఎవడైతే పెడతాడో వానికే శాపం అది. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు, దేవుని కుమారుడని ఎవడైతే విశ్వసిస్తాడో వానికే పరలోక రాజ్యంలో అర్హత ఉంటది. వాడే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలుగుతాడు. వానికే దేవుడు నిత్య జీవం ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభును ఎట్టి పరిస్థితుల్లో దేవునిగా సూచన చేయకూడదు, ఆయనను ఆలోచించకూడదు, ఆయనను దేవుని స్థానంలో పెట్టకూడదు. దేవునికి రావాల్సిన ఘనత మహిమ ఏదైతే అది యేసుక్రీస్తు ప్రభుకు చెల్లించడానికి వీల్లేదు. తండ్రి అయిన దేవునికి ఘనత మహిమ స్తుతులు ఆరాధన సమస్తాన్ని కూడా దేవునికే సమర్పించాలి. ప్రేమైన దేవుని పిల్లరా, ఆ విషయం యేసుక్రీస్తు ప్రభు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. దేవుణ్ణి కాదని దేవుని స్థానంలో యేసుక్రీస్తు ప్రభుని పెట్టినా ఇంకా వేరే భూలోకంలో ఉన్న ఏ వ్యక్తిని పెట్టినా శాపానికి గురవుతారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఈ మాట మీరు విన్న వెంటనే మీరు పరిశీలించి తండ్రి అయిన దేవుడైన యెహోవాను ప్రేమించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను గొప్ప చేయాలి. ఆయన కీర్తిని ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును సమాధుల నుండి లేపడం ద్వారా, పునరుత్థానుడిగా చేయడం ద్వారా దేవునికి కుమారుడయ్యాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విషయాన్ని గమనించవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువే దేవుడైతే మరి ఆయన అద్వితీయుడైన ప్రభు అని దేవుని గురించి ఎందుకు చెప్తున్నాడు? ఒకసారి ఆలోచన చేస్తున్నారా? మీరు అవగాహన చేసుకున్నారా? మీరు ఆలోచన చేస్తున్నారా? బైబిల్ చదువుతున్నారా? బైబిల్ ప్రకారంగా జీవిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను తృంగల దొక్కి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తారా, స్తుతిస్తారా, గణపరుస్తారా? తప్పు కదా. ఆ విధంగా చేసినట్టేది ఉంటే దేవుని యొక్క శిక్ష నీ మీదికి, నీ కుటుంబం మీదికి, నీ జాతి మీదికి కూడా వస్తుందని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితులలో యేసుక్రీస్తుని ప్రభు దేవుడు అనవద్దు. దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు గొప్పతనం వచ్చుద్ది. యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడు అని తప్ప దేవుడని అనేవానికి శాపం, వానికి నిత్య జీవం కూడా లేదు. తండ్రి అయిన దేవుడైన యెహోవా మాత్రమే దేవుడు. ఆయనే మనల్ని సృజించాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనకు జీవనాధారం, ఆయనే క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువుకు
దేవుడు అధికారం ఇచ్చాడు. మన పాపముల గురించి, మన అపరాధముల గురించి మనం చచ్చిన వారమై ఉండగా మనల్ని డైరెక్ట్ దేవుడు మనల్ని తీసుకోక, తన రాజ్యంలో చేర్చుకోక, యేసుక్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తిని ఒక మరియ గర్భాన, ఒక కన్య గర్భాన పుట్టించి ఆయనను పెంచి పోషించి పెద్ద చేసి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన రక్తం చిందించమని తండ్రి అయిన దేవుడు ఆయనకు ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఆయన దేవుని యొక్క చిత్త ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు మన గురించి, మన పాపముల గురించి ఆయన శిలువ మానుపై వేలాడదీయడం ద్వారా, ఆయన రక్తం కార్చడం ద్వారా మనకు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం పిల్లలవుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగానైతే దేవుని కుమారుడో మనం కూడా దేవుని కుమారులమే. ప్రియ దేవుని పిల్లరా, అది ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. భూమి మీద దేవుడు ఆదామును హవ్వను సృజించాడు. వారి నుండే భూమి మీద ఉన్న ప్రతి మనిషి వచ్చాడు. ఆ యేసు క్రీస్తు ప్రభు కూడా ఒక మనిషి నుండి వచ్చిన వాడే. ఊడిపడలేదు ఆకాశం నుంచి, ఎక్కడి నుంచి ఊడిపడలేదు, ఏ స్థలం నుంచి ఊడిపడలేదు. మరియా అనే ఒక కన్య గర్భాన దేవుడు సృజించాడు. దేవుడు తలుచుకుంటే ముసలామెకు శారా, అబ్రహాం ముసలులకు ఇయ్యలేదా? జకరియా, ఎలిజబెత్ ముసలోళ్ళు వాళ్ళకి ఇవ్వలేదా? లేక ఆ యొక్క సంసోని యొక్క తల్లిదండ్రులు వాళ్ళు కూడా పెద్దవాళ్ళే, వాళ్ళకి ఇవ్వలేదా? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, ఏమని మీరు వినట్లేదా? మీరు చదవట్లేదా యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? మీరు అబ్రహాం నా తండ్రి మా తండ్రి అంటున్నాడు కదా, అబ్రహాం మీ తండ్రి అంటున్నారు కదా, రాళ్ల ద్వారా కూడా దేవుడు పుట్టించగలడు మనుషులను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట మీరు వినలేదా? దేవుడు ఇవ్వాలనుకుంటే ఎవ్వడు కూడా అడ్డుపడలేడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏ రకంగానైనా ఇవ్వగలుగుతాడు. అదే ఒక రకంగా అబ్రహాంకు దేవుడు ఒక రకంగా దేవుడు పిల్లలను దయచేశాడు. ఆ యొక్క మరియమ్మకు ఒక రకంగా దేవుడు కుమారుడు దయచేశాడు. అదేవిధంగా జకరియా, ఎలిజబెత్లకు ఒక రకంగా దేవుడు ఇచ్చాడు పిల్లల్ని. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, ప్రార్థన చేసిన హన్నాకు దేవుడు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. అనేక విధాలుగా దేవుడు ఇవ్వాలనుకుంటే ఏ రకంగానైనా ఇవ్వగలుగుతాడు. మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మనల్ని రక్షించడానికి దేవుడు ఆదిలోనే యేసుక్రీస్తు ప్రభును మన కొరకు ఏర్పరిచాడు. తగిన కాలమందు యేసుక్రీస్తు ప్రభును ఒక కన్య గర్భాన తీసుకుని వచ్చి మన పాపం నిమిత్తము అతన్ని బలి చేసి అతని ద్వారా మనల్ని దేవుడు తన పిల్లలుగా స్వీకరించి మన అందరినీ కూడా దేవుని పిల్లలుగా ఎంచుతూ పరలోక రాజ్యము మనతో నింపాలని దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆది అందు దేవుడు ఆ యొక్క భూమి ఆకాశం సృజించిన తర్వాత, సమస్తాన్ని సృజించిన తర్వాత ఆదాంతోనే ఒక మాట అంటున్నాడు. ఏమని అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నింపండి మనుషులతో. తనకు అనేకమైన కోట్ల మంది పిల్లలు కావాలి కాబట్టి దేవుడు ఆ యొక్క వారిని ఆశీర్వదించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని కూడా ఆశీర్వదిస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని నింపాలి తన పిల్లల చేత, తన భక్తుల చేత, తన యొక్క ప్రేమించిన పిల్లల చేత పరలోక రాజ్యాన్ని నింపాలని దేవునికి ఇష్టం ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటలు విన్న మీరందరు ధనియులు. మరి పరలోక రాజ్యంలో, క్రీస్తు సంఘములో, క్రీస్తు అనే యొక్క శరీరంలో మరి పాలిభాగస్తులుగా ఉండడానికి, దేవుని పిల్లలుగా ఉండడానికి ఇప్పటికైనా మీకు గొప్ప అవకాశం ఉన్నది. తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే మీరు ఆరాధించాలి, ఆయనకు మాత్రమే స్తుతులు చెల్లించాలి, ఆయనకు మాత్రమే ఘనత చెల్లించాలి. మనిషిగా పుట్టిన ఎవరికి కూడా మీరు ఘనత మహిమలు చెల్లించడానికి వీల్లేదు, స్తోత్రం చెల్లించడానికి వీల్లేదు. యేసు క్రీస్తు ప్రభు నీకు నాకు మధ్యవర్తి. ఆయన క్రీస్తు యేసు నరుడు, ఆయన మధ్యవర్తి, ఆయన ప్రధాన యాజకుడు, దేవుని కుమారుడు. మనందరినీ రక్షించడానికి దేవుడు ఆదిలోనే ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ఏంటిదంటే, వాగ్దానం ద్వారా మనకి అబ్రహాంతో చేసిన వాగ్దానం ఏదైతే ఉందో, క్రీస్తు ద్వారా మనం అందరినీ కూడా, ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా పరిశుద్ధపరిచి దేవుడు తన పిల్లలుగా స్వీకరించడానికి దేవుడు ఏర్పాటు చేసిన పెద్ద కార్యక్రమము.
ఈ కార్యక్రమాన్ని మీరు కూడా వినియోగించుకొని ఇంకెవరైతే క్రీస్తులోనికి రానట్టేది ఉంటే వారు ఇప్పుడే సత్వరమే ఈ మాటలు విని మీరు క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం తీసుకొని రక్షణలో నిలబడుతూ నిరీక్షణ కలిగిన పరలోక రాజ్యం గురించి, రెండవ రాకడ గురించి, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి మీ జీవితంలో అంతా కూడా, మీ జీవితంలో మీ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు అదే పోరాటం చేసి అదే విధంగా మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిరీక్షణ కలిగిన ఆ పరిశుద్ధ పట్టణం కొరకు ఎదురు చూస్తూ నిత్యం భయభక్తులతోని దేవుని భయభక్తులు కలిగి యేసుక్రీస్తు ప్రభును ప్రేమించచ్చు, యేసుక్రీస్తు ప్రభు అనే బండ మీద కట్టబడే సంఘముల మీద సభ్యులుగా ఉంటూ నిత్యము సంతోషంగా ఆనందంగా ఉంటూ దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుతూ నిత్యం ఆయన సన్నిధిని అనుభవించే వారుగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు విన్న మీరందరు ధన్యులు. ఈ మాటల ప్రకారం జీవించి దేవుని యొక్క కృపను పొందాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. దేవుడు ఒక్కడే గాని ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ఆ ఒక్క దేవుడైన యెహోవాని ప్రేమించాలి, ఆయనని గణపరచాలి, ఆయన స్తుతించాలి. నీ స్తుతి యాగం కూడా దేవునికే చెల్లించాలి. యేసుక్రీస్తు ప్రభుకు చెల్లించకూడదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి స్తుతి యాగం చెల్లించాలి. మీకు మేలు జరిగినా కీడు జరిగినా యేసుక్రీస్తు ప్రభు అనే యొక్క మధ్యవర్తి ద్వారా దేవునికి స్తుతులు అర్పించాలి, దేవునికి కృతజ్ఞత స్తోత్రము చెల్లించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా చేస్తే మీ ప్రార్థనకు జవాబు దొరుకుద్ది, మీ యొక్క జీవితానికి పరమార్థం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటలు దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. తండ్రి, నీ బిడ్డలకు చెప్పాల్సిన ప్రతి ఒక్క మాట తండ్రి కులంకషంగా అర్థమయ్యేటట్టుగా తండ్రి మంచి భావాలతో చెప్పాను. నేను ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. తండ్రి, బిడ్డలకు నేర్చుకున్నారు, వారిని విడిచిపెట్టకుండా వారి జీవితంలో వారు వాటి ప్రకారంగా జీవించి దేవుడు ఒక్కడే అని తండ్రి, ఆ ఒక్కడివే నీవని నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి వారి యొక్క హృదయంలో స్థానం ఇచ్చిన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో నిన్ను మాత్రమే ఆరాధిస్తూ, క్రీస్తు ద్వారా నిన్ను మాత్రమే ఆరాధిస్తూ వారి జీవితాన్ని ధన్యం చేసుకోవాలి సాయం చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్.